నేను మీనంతో చేతులు కలపడం ఏంటక్క, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, పిచ్చి పట్టి మాట్లాడుతున్నావు అని యువరాజ్ అంటూ ఉంటే అప్పుడే సుధాకర్ వచ్చి యువరాజ్ చెంప పగలగొడతాడు. ఏంది బో నువ్వు మనోడి చెంప పగలగొడుతున్నావు అని వైజయంతి అరుస్తూ ఉంటే, కౌశికి ఏ విషయమైనా ఇలా ఫ్యామిలీ ముందుకు తీసుకువచ్చిందంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. కౌశికిని పిచ్చిదానివని మాట్లాడతావా, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఈ పిచ్చిదానివని మాట్లాడతావు అని సుధాకర్ అరుస్తూ తిడుతూ ఉంటాడు. మామయ్య గారు ఆవేశపడకండి, మీకు అసలే ఆరోగ్యం బాగుండదు అని ధాత్రి అంటూ ఉంటే, ఇంకా ఏం ఆరోగ్యం అమ్మా, వీడు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు కదా అని సుధాకర్ బాధపడుతూ ఉంటాడు. ఓ నువ్వు ఆ అమ్మాయి మాటలు పట్టుకొని వీడిని అనుమానిస్తున్నావా అని వైజయంతి అంటూ ఉంటుంది. చూసావా యువరాజ్, నీపై మీ అమ్మాయి ఎంత నమ్మకం పెట్టుకుందో, ఆ నమ్మకాన్ని నువ్వు కొల్లగొడుతున్నావు కదా అని సుధాకర్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే నిషి, చెప్పు యువరాజ్, వదిన చెప్తున్నదంతా నిజమేనా, ఆ మీనంతో నువ్వు చేతులు కలిపావా, ఇల్లీగల్ పనులన్నీ చేస్తున్నావా అని నిషి నిలదీస్తూ ఉంటే, నిషి ఆవేశపడకు అని కేదార్ మాట్లాడుతూ ఉంటే, నేను నీతో మాట్లాడట్లేదు, నా భర్తతో మాట్లాడుతున్నాను, మధ్యలో అడ్డు రాకు అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ యువరాజ్ కాలర్ పట్టుకొని, చెప్పు యువరాజ్ చెప్పు, నువ్వు మీనంతో చేతులు కలిపావా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. నిషి ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా అని యువరాజ్ అంటూ ఉంటాడు. నువ్వు ఇంకేమీ మాట్లాడకు యువరాజ్, నన్ను ముట్టుకోకు, అసలు నీ ముఖం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తోంది, నువ్వు నాకు దూరంగా ఉండు అని నిషి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే యువరాజ్, ఎన్ని రోజులు కౌశికి వల్ల మనం కంపెనీ ఈ స్థాయిలో ఉన్నాము, కౌశికి లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళము, అలాంటి కౌశికి సంపాదించిన పేరు ప్రతిష్టల్ని వీడు అంతా కూడా సర్వనాశనం చేస్తున్నాడు, ఇదంతా కూడా వీడి వల్లే అని, వీడిని అసలు బ్రతకనివ్వకూడదు అని సుధాకర్ యువరాజ్ కాలర్ పట్టుకొని, రేయ్ నిన్ను చంపేయాలరా అని ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతాడు. నాన్న నాన్న అని కేదార్ యువరాజ్ అందరూ చాలా బాధపడుతూ సుధాకర్ చుట్టూ గుమిగూడి ఉంటారు. అబ్బో అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. అలా గుండెపోటుతో సుధాకర్ కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయినట్లు యువరాజ్ మొత్తం ఊహించుకుంటూ ఉంటాడు. చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి ఇంకా బయటికి వెళ్ళలేదు యువరాజ్, నేను కూడా బయటికి వెళ్ళలేదు, ఎవరికి ఇంకా ఈ నిజం చెప్పలేదు. ఒకవేళ ఈ నిజం బయటికి వస్తే ఏం జరుగుతుందో నీకు మొత్తం ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుంది కదా, అసలు నీకు ఏం అవసరం వచ్చిందని మీనంతో చేతులు కలిపి ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు, నీకు అసలు బుద్ధుందా అని కౌశికి తిడుతూ ఉంటుంది. నువ్వు మీనంతో చేతులు కలిపావని డౌట్ వస్తేనే జేడీ నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఇప్పుడు నిజంగానే నువ్వు మీనన్ కోసం పని చేస్తున్నావని తెలిస్తే జేడీ నిన్ను ప్రాణాలతో ఉండనివ్వదు అని కౌశికి మాట్లాడుతూ ఉంటే, అక్క ఆపుతావా, నువ్వసలు దేని గురించి మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావటం లేదు, నాకు పని ఉంది అని యువరాజ్ మెల్లగా జారుకొని వెళ్ళిపోతాడు. తలుపు దగ్గరే ధాత్రి కేదార్ ఇదంతా విని కౌశికి ముఖంపై వైపు చాలా జాలిగా చూస్తూ ఉంటారు. తర్వాత ముగ్గురు గార్డెన్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది వదిన అని ధాత్రి అడగడంతో, ఆ రోజు సీఎం మీద అటాక్ చేయబోయింది యువరాజే, అది చూసి నేను యువరాజ్పై రాయి విసిరాను అని కౌశికి మొత్తం చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ నేను నిలదీస్తూ ఉంటే సమాధానం చెప్పకుండా యువరాజ్ వెళ్ళిపోయాడు. అసలు మీనంతో వీడు చేతులు కలపడం ఏంటో, ఈ విషయం జేడీకి తెలిస్తే జేడీ కూడా యువరాజ్ని అస్సలు వదిలిపెట్టదు, యువరాజ్ని ఎలా ఆ ఉబిలో నుంచి బయటికి తీసుకురావాలో అర్థం కావటం లేదు అని కౌశికి బాధపడుతూ ఉంటే, అక్క నువ్వేం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ కావద్దని చెప్పారు కదక్క, బాధపడకక్క అని కేదార్ నచ్చ చెప్తూ ఉంటాడు. చూడు వదిన, ఇప్పుడు నువ్వు సడన్గా ఇలా నిలదీసేసరికి యువరాజ్కి ఏం చెప్పాలో తెలియక అర్థం కాక వెళ్ళిపోయినట్లు ఉన్నాడు. యువరాజ్ని ఈ ఊబిలో నుంచి బయటికి తీసుకొస్తాం వదిన, ఏదో ఒకటి చేస్తాంలే అని ధాత్రి అంటుంది. ఈ విషయం బాబాయ్ కానీ పిన్నికి కానీ తెలిస్తే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు, అయినా కూడా ఎలా బయటికి తీసుకురాగలము జగదాత్రి అని కౌశికి అంటూ ఉంటే, వదిన యువరాజు మంచిగా మారిపోయేలా ఆ ఊబిలో నుంచి బయటికి వచ్చేలా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది వదిన అని ధాత్రి చెప్పడంతో, ఏంటా ప్లాన్ చెప్పు జగదాత్రి అని కౌశికి అంటుంది. ధాత్రి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. ఇలా కనుక మనం అమలు చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, కానీ అమలు చేయగలమా అని కౌశికి అంటే, బాధపడకక్క, మనమందరం ఖచ్చితంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరుగుతుంది అని కేదార్ అంటాడు. అవును వదిన, అప్పుడు మీనన్ నుంచి యువరాజ్ని మనం దూరం చేయగలము, ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకురాగలము, అప్పుడు యువరాజ్ కూడా మంచి జీవితాన్ని మొదలు పెడతాడు అని ధాత్రి చెప్పడంతో, అవును నిషి యువరాజ్ని నమ్ముకొని ఈ ఇంటికి కోడలుగా వచ్చింది, తనకు కూడా అన్యాయం జరగకూడదు కదా, ఇలా జరిగితే నాకు అంతకన్నా సంతోషం ఇంకేముంది అని కౌశికి అంటే, అక్క అంతవరకు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకక్క అని కేదార్ అంటాడు.
అలాగేనని కౌశికి అంటుంది. ఏందమ్మే నిషి, యువరాజు పొద్దున్నుంచి ఏదోలా ఉన్నాడు, ఏమైంది, సరిగ్గా కూడా మాట్లాడడం లేదు అని అంటే, ఏమో అత్తయ్య, వచ్చిన తర్వాత నేను తెలుసుకుంటానులే అని నిషి అంటుంది. అయినా అసలు యువరాజ్ నాకేమీ అర్థం కావటం లేదు అనిపిస్తోంది. అసలు యువరాజు గురించి ఒక్కోసారి కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంది అని నిషి అంటే, అయినా ఆ కేదార్ జగదాత్రి వాళ్ళు ఇంట్లో పాతుకుపోతారు, ఇక్కడ కౌశికి కేదార్ని వారసుడిగా ప్రకటిస్తుందేమోనని అబ్బోడు చాలా టెన్షన్ పడుతున్నట్లున్నాడు అని వైజయంతి అంటే, అలాగైతే టెన్షన్ పడటంతో సరిపోతే ఏం కాదత్తయ్య, కానీ నేరాలు చేయటం వరకు వెళ్తేనే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరేలేండి, నేను చూసుకుంటానులే అని నిషి అంటుంది. అయినా ఆ జగదాత్రి కేదార్ని మనం డైరెక్ట్గా ఇంట్లో నుంచి పంపించలేము, దొంగ దెబ్బ తీసి మాత్రమే పంపించగలము, ఈసారి గట్టిగా దొంగ దెబ్బ తీయాలి అని నిషి అంటుంది. ఏంటి, వాళ్ళనేనా నువ్వు ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నావు అని అక్కడ కళ్ళకు గంతలు కట్టుకుని కీర్తితో దాత్రి కేదార్ మూచాట ఆడుతూ ఉంటారు. కౌశికి కూడా ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఇకైకలు పక్కపక్కలు చూసి వైజయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా అత్తారింట్లో నేను బిగుపంటూ ఉంటే అది మాత్రం ఆ కేదార్ గాడితో జల్సాలు చేస్తూ ఎంత ఆనందంగా తిరుగుతుందో చూడండి, అసలు వాళ్ళకి సంతోషాన్ని ఉండనివ్వకూడదు అని నిషి అంటూ ఉంటుంది. కీర్తి కేదార్ని పట్టుకోవడంతో, కేదార్ దొరికిపోయావు, ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకోవాల్సింది నువ్వే అని దాత్రి నవ్వుతూ చెప్తూ ఉంటే, చూడు దాత్రి, 2 నిమిషాల్లో నేను నిన్ను పట్టుకుని ఎత్తుకొని గిరిగిరా తిప్పేస్తాను, చూస్తూ ఉండు అని కేదార్ పందెకాస్తాడు. అప్పుడే కౌశికికి ఫోన్ రావడంతో, మీరు ఆడుకుంటూ కంటిన్యూ చేయండి, నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని బయటికి వెళ్తుంది. ఇక దాత్రి కేదార్ కళ్ళకి గంతలు కట్టి పట్టుకో అని ఆడుకుంటూ ఉంటారు. అమ్మి, ఈ చండాలం నేను చూడలేను, కానీ గదిలోకి వెళ్దాంరా అని వైజయంతి అంటూ ఉంటే, అత్తయ్య ఇప్పుడే కదా అసలైన డ్రామా మొదలవుతుంది, మీరు ఆగండి అత్తయ్య, అటు చూడు ఎవరొస్తున్నారు అని మేఘనని చూపిస్తూ ఉంటుంది. దాత్రి, ఇప్పుడు నిన్ను ఎత్తుకోకుండా నువ్వు ఎలా అడ్డుకుంటావో నేను చూస్తాను అని కేదార్ కళ్ళకి గంతలు కట్టుకొని ఇక మేఘన దగ్గరికి వచ్చి దాత్రి అనుకొని మేఘనని దొరికిపోయావు అని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ ఉంటాడు. అయ్యో, నేననుకొని మేఘనని కేదార్ ఎత్తుకున్నాడే, అక్కడ నేను కాదని ఇప్పుడు కేదార్కి ఎలా చెప్పేది అని దాత్రి మనసులో అనుకుంటూ ఉంటే, దొరికిపోయావు అని, ఏంటి నీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావటం లేదే అని కేదార్ కళ్ళకి గంతలు తీసి చూస్తాడు. అక్కడ మేఘన ఉండడంతో, మేఘన నువ్వెప్పుడు వచ్చావు అని కేదార్ చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటే, గంతలు తీసి చూస్తే ఇప్పటికైనా అర్థమైందా అని దాత్రి అంటుంది. నువ్వు దొంగ, నేనేనని వస్తున్నానని తెలిసి ఇలా ఎత్తుకొని మళ్ళీ ఏమీ తెలియనట్లు భలే మాట్లాడుతున్నావే అని మేఘన అంటూ ఉంటుంది. అయ్యో, దాత్రికి అక్కకి నేను ఇలా దొరికిపోయానేంటి, నా టైం అస్సలు బాగోలేదు అని కేదార్ అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. కౌశికి కూడా చాలా సీరియస్గా కేదార్ వైపు చూస్తూ ఉంటే, కళ్ళకు గంతలున్నాయి కదా, నేను ఎలా చూడగలను, నేను చూడకుండానే ఎత్తుకున్నాను అని కేదార్ సర్ది చెప్తూ ఉంటాడు. నువ్వు అలాగే చెప్తావులే కానీ అని మేఘన అంటూ ఉంటుంది. అన్నట్లు ఎందుకు ఇలా వచ్చావు అని కేదార్ అనడంతో, నీతో పర్సనల్గా మాట్లాడాలి, అయినా కూడా కౌశికి గారు, ఇంత ముండోన్ని మీరు ఎలా భరిస్తున్నారు, చూడండి ఎలా మారం చేస్తున్నాడో అని మేఘన అంటూ ఉంటుంది. ఇక్కడే మాట్లాడు, పర్సనల్గా ఏం అవసరం లేదు అని కేదార్ అంటే, నువ్వు అలాగే మాట్లాడతావులేరా కేదార్ అంటూ మేఘన లాక్కు వెళ్తూ ఉంటుంది. దాత్రి టెన్షన్ పడుతూ ఉంటే నిషి నవ్వుకుంటూ ఉంటుంది. అయ్యయ్యో, ఏంటి జగదాత్రి, నీ మొగుడిని ఆ మేఘన అలా లాక్కు వెళ్తుంటే నీకు బాధగా ఉందా అని నిషి అంటే, ఆ శుభలగ్నం సినిమాలో ఆమెని తన భర్తని ₹1,00,00,000కి అమ్మేస్తే ఏమో అనుకున్నాను, ఇప్పుడు ఈ అమ్మి ఉద్యోగం కోసం కేదార్ని ఆ మేఘనకి వదిలేస్తోంది, ఇలాగే ఉంటుందనుకుంటా అని వైజయంతి అంటే, ఏం మాట్లాడుతున్నారత్తయ్య, నేను కేదార్ని అమ్ముకోవడం ఏంటి అని, ఏదో ఉద్యోగం పోతుందని కొన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టాము, నేను కేదార్ భార్యాభర్తలమని త్వరలోనే మేఘనకి చెప్తాము అని అంటే, చెప్పేసి అప్పుడు ఉద్యోగం లేకుండా సద్యోగం లేకుండా ఇద్దరు ఇంట్లో కూర్చుంటారా ఏంటి అని నిషి అంటే, చూడు నిషి, అక్క జీవితం కూలిపోతూ ఉంటే బాధపడాలి, కానీ ఇలా ఎగతాళి చేసేదాన్ని నిన్నే చూస్తున్నాను, రా జగదాత్రి, మనం కేదార్ దగ్గరికి వెళ్దాం అని కౌశికి దాత్రిని తీసుకువెళ్ళిపోతుంది. ఏందమ్మి, వాళ్ళు మేఘనకి నిజం చెప్పేస్తే ఎలా, వాళ్ళు విడిపోరు కదా అని వైజయంతి అంటే, వాళ్ళు నిజం చెప్పేసే లోపలే మేఘనతో పెళ్లి మాటలు మాట్లాడించేద్దాము, ఇంకేంటి వాళ్ళు నిజం చెప్పేది అని నిషి అంటూ ఉంటుంది. అలాగే త్వరగా చేసేయమ్మి అని వైజయంతి అంటుంది. ఏంటి మేఘన, ఎందుకు ఇలా గార్డెన్లోకి లాక్కు వస్తున్నావు, త్వరగా ఏదో మాట్లాడి వెళ్ళిపో అని కేదార్ అంటే, నీకు అన్నీ తొందరే, పైకి మాత్రం ఏమీ తెలియనట్లు ఉంటావో, మా అమ్మతో మాట్లాడాలి, ఇదిగో ఫోన్లో మాట్లాడు అని అంటే, నేను మీ అమ్మతో ఏం మాట్లాడాలి అని కేదార్ అంటాడు. వెంటనే మేఘన ఫోన్ చేసి, ఇదిగో అమ్మ కేదార్తో మాట్లాడు అని ఫోన్ ఇచ్చేస్తుంది. చెప్పండి ఆంటీ, ఏం మాట్లాడాలి అని కేదార్ అంటే,
మేఘన ఇంట్లో ఎప్పుడు నీ గురించే మాట్లాడుతూ ఉంటుంది బాబు. మేఘనేమో బుల్లెట్ అంత స్పీడు, నువ్వేమో చాలా స్లోగా ఉంటావు. నువ్వు స్పీడ్ పెంచాల్సిందే. అయినా ఎల్లుండి నీకు కావాల్సిన వాళ్ళ బర్త్డే, నువ్వు కూడా రోజంతా కలిసి ఉండాలి. కాబట్టి నువ్వు తప్పకుండా రావటానికి ట్రై చేయి. ఎందుకంటే డే అంతా నీతో గడపాలి కదా. నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వే బర్త్డే దగ్గరుండి జరిపిస్తావు అని ఆవిడ అంటుంది. ఆంటీ మీరేం మాట్లాడుతున్నారు? నాకు కావాల్సిన బర్త్డే ఏంటి? ఎవరు వాళ్ళు అని కేదార్ అడుగుతూ ఉంటే, నా బర్త్డేనే కేదార్, నీవు ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేవా అని మేఘన అంటూ ఉంటుంది. సరే నువ్వు రావడానికి ట్రై చేయి బాబు, డే అంతా కూడా నువ్వు మేఘనతోనే గడపాలి అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి మేఘన నీ బర్త్డేనా ఇప్పుడు అని ధాత్రి, కౌశికి, నిషి, వైజయంతి కూడా అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటారు. నా బర్త్డే 15th, కేదార్ ఆ రోజంతా నాతో స్పెండ్ చేస్తాడు అని మేఘన అంటే, అయ్యో 15th మనకు ప్రిన్సిపల్ మీటింగ్ ఉంది కదా, కాబట్టి కేదార్ నీకు ఫోన్లో విష్ చేస్తాడులే, మేమిద్దరం రావటం కుదరదు అని ధాత్రి అంటుంది. అయితే కేదార్ నీ కోసం 16th బర్త్డే పార్టీ పెట్టుకుంటాను, ఆ రోజు ఓకే కదా అని అంటే, అదేంటి మేఘన 15th బర్త్డే అయితే 16th పెట్టుకోవడం ఏంటి అని ధాత్రి అంటుంది. అసలు నా బర్త్డే 16th, డైరెక్ట్గా ఆ డేట్ చెప్తే ఇదిగో నువ్వు ఇలా ఏదో ఒకటి చెప్తావని చెప్పి నేను ముందుగా తప్పుడు డేట్ చెప్పాను. ఇప్పుడు 16th ఓకే కదా, కేదార్ నువ్వు డే అంతా నాతోనే గడుపుతున్నావు కదా అని చెప్పడంతో ధాత్రి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వచ్చేస్తానులే అని నిషి అంటూ ఉంటుంది. సమయం చూసి నాతో ఆడుకుంటున్నావు కదా నిషి, నీ సంగతి సమయం వచ్చినప్పుడు చెప్తానులే అని కేదార్ అనుకుంటూ ఉంటే, ఇలాంటి బెదిరింపులు చాలా చూసాంలే అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది.